రాష్ట్రంలో ఇసుక అక్రమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. తాత్కాలిక అనుమతులతో కొందరు బినామీ పేర్లతో మరికొందరు దందా సాగిస్తూ సర్కారు ఖజానాకు కోట్లాది రూపాయలు గండు కొడుతున్నారు. ప్రత్యేకించి తెలంగాణ జిల్లాల్లో అయితే ఈ వ్యవహారమంతా అధికార పార్టీ నేతల కను సన్నల్లోనే సాగడం విశేషం. సహజ వనరులతో కోట్లాది రూపాయలు సంపాదించే వ్యాపారం ఏదైనా ఉందా అంటే ప్రస్తుతం వెంటనే గుర్తొచ్చేది ఇసుక వ్యాపారం. పెట్టుబడి పెద్దగా అవసరం లేకుండా కోట్లు సంపాదించడమే ఈ బిజినెస్ స్పెషాలిటీ. అయితే కావాల్సిందల్లా కొద్దిగా రాజకీయ నేతల అండదండలే. ఇదే అదునుగా ఏకంగా కొందరు అధికార పార్టీ నేతలే ఇసుక కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. 2 చేతులా సంపాదిస్తూ ఖజానాకు కోట్ల రూపాయలు గండి కొడుతున్నారు. ఇతర ప్రాంతాల కంటే తెలంగాణలో జరిగే ఇసుక వ్యాపారంలో అధికార పార్టీ నేతల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు తాత్కాలిక అనుమతులతో, మరికొందరు బినామీ పేర్లతో దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాల్లో యంత్రాలు ఉపయోగించకూడదు. అయినా ఈ నియమాన్ని తుంగలో తొక్కుతున్నారు. ఓవర్లోడ్తో వందలాది లారీల్ని జిల్లాల నుంచి రాజధానికి తరలిస్తున్నారు. మధ్యలో చెక్పోస్టు వద్ద ఎదురయ్యే పోలీసులకు మామూళ్లు ముట్టజెబుతున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారికి తమ పవర్ రుచి చూపుతున్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ వ్యాపార వివరాల్లోకి వెళితే ఇది వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం బ్రాహ్మణపల్లిలోని గోదావరి పరివాహక ప్రాంతం. ఇక్కడ ఇసుక తవ్వుకునేందుకు ఓ గిరిజనుడికి కాంట్రాక్ట్ లభించింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు చక్రం తిప్పారు. కాంట్రాక్ట్ స్వాధీనం చేసుకుని తన పలుకుబడితో వందలాది లారీల్ని విజయవాడ, హైదరాబాద్కు తరలిస్తున్నారు. పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నామంటే ఇతడు ఎమ్మెల్సీ కావడంతో వెనుకంజ వేయక తప్పడం లేదు. ఇక కరీంనగర్ జిల్లాలోని మందని సమీపంలో దామెరకుంట, వీలోచవరం, పొట్యాల క్వారీల్లో ప్రభుత్వంలో ప్రముఖ స్థానంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఒకరు కీలక పాత్ర పోషిస్తున్నారు. స్థానిక పార్టీ కార్యాలయానికి ఈ క్వారీల నుంచే నిర్వహణ ఖర్చులు ప్రతి నెలా వెళ్తాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. నిజామాబాద్ జిల్లాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక స్థాయిలో ఉన్న వ్యక్తి అండతో సిరిపురం క్వారీ దందా సాగుతోంది. అటు మహబూబ్నగర్ జిల్లాలో కడిచెర్ల క్వారీని తన పలుకుబడితో నడుపుతున్నారు పీసీసీలో ముఖ్య స్థానం పొందిన ఓ నేత. పూనకల్లో జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ తాత్కాలిక అనుమతులతో దోచుకుంటున్నారు. మరోవైపు ఇసుక లారీల వల్ల ప్రమాదాలతో పాటు రోడ్లు దెబ్బతింటున్నాయని, తద్వారా 100 కోట్ల నష్టం వాటిల్లుతోందని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా పదవిలో ఉన్న కాలంలోనే కోట్లు వెనకేసుకోవాలనే తపనతో అక్రమాలకు ఒడిగడుతున్న నేతల వ్యాపారాలపై ప్రజలు గుసగుసలాడుకున్నా బయటకు అనలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటీవలే ఇసుక కుంభకోణంలో ప్రభుత్వానికి చెందిన 2 మంత్రుల ప్రమేయంపై ఆరోపణలు వచ్చినా, నానా యాగి జరిగినా వైఎస్ సర్కార్ కేవలం కంటితుడుపు చర్యలు తీసుకుందని వ్యాఖ్యలు వినిపిస్తున్న తరుణంలో జిల్లాల్లో జరుగుతున్న ఇసుక దందాపై ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంటుందో చెప్పలేమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.